నిన్న తమిళనాడు విజయ్ గారి రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా విజయ్ గారు రిజల్ట్ చూసిన తర్వాత సూపర్ అనిపించింది నాకు కూడా. కాకపోతే ఇక్కడ మన ఆంధ్రాలో 90% పేటీఎం బ్యాచ్ అయితే ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ విజయ్ గారిని చూసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అంటే కంపేర్ చేస్తున్నారు విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి. నిజానికి మీరు కంపేర్ చేయవలసింది విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య డిఫరెంట్ కాదు. అక్కడ తమిళనాడులో ఉన్న ప్రజలకి ఇక్కడ మనకి డిఫరెంట్ చేయాలి. ఇక్కడ ఆంధ్రాలో పూర్తిగా కుల రాజకీయ వ్యవస్థ, కుల పిచ్చితో రాజకీయ సమీకరణలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మా కులం కూడా గొప్పవాడు, ఇక్కడికి వెళ్తే వీళ్ళు మా కులపోడు అని చెప్పేసి ఆంధ్రాలో 90% ఈ కుల రాజకీయాలు, అలాగే డబ్బు ఇవ్వకపోతే ప్రణవం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2014లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పుడు 2014 ఎలక్షన్లో ఎన్డీఏకి ఒక్క సీట్లో కూడా పోటీ చేయలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు తనకు బలం ఇంటికి తీసుకెళ్తారు. మరి మన ఆంధ్ర ప్రజలు అంత కరెక్ట్గా అనిపించినప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వచ్చారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి రూమర్స్ లేదు కదా, 10 మందికి సహాయం చేసే వ్యక్తే కదా. మరి ఎందుకు తాను కూడా పోటీ చేసే 2 స్థానాల్లో ఓడిపోయారు? మీకు కావాల్సింది కొరపిచ్చి డబ్బు మన ఆంధ్రాలో కాదు. కానీ తమిళనాడులో ఒక దళితుడిని సీఎం చేశారంటే అక్కడ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని అలా విజయ్ గారితో కంపేర్ చేసి మాట్లాడడం కాదు. 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ చూస్తే వాళ్ళిద్దరిని కూడా మీరు 2 చోట్ల కూడా మీరు ఓడించారు ఆంధ్ర ప్రజలు. కొంతమంది పేటీఎం బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో కంపేర్ చేసి 2024లో పొత్తు పెట్టుకున్నారు. 21 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఇక్కడ ఆంధ్రాలో కుల రాజకీయాలు తప్ప, డబ్బు రాజకీయం, కుల రాజకీయాలు తప్ప తమిళనాడులాగా ఆలోచన చేసే ఒక్కడైనా ఉండడు. అలాగే ఇంకొకటి ఏంటంటే డిఎంకే తోటి ప్రజలు గత 50 ఏళ్ళుగా విసిగి చెంది ఉన్నారు. అందుకే అక్కడ విజయ్ ఎంతటి విజయాన్ని ఇచ్చారు. దయచేసి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయకండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మనిషో ఇప్పటికే కూడా జనాలకు అర్థమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు కావాలని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇక్కడ ఒప్పుకోవడానికి ఎవరు గాజు వేసుకు తెలియట్లేదు.